ఒక వ్యక్తి జీవితంలో, మనిషి జీవితంలో 3 రకాల కంచెలు ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా 3 రకాల కంచెలు ఉంటాయి. ఏంటి, ఒక్కొక్క కంచెకి ఒక్కొక్క అర్థం ఉంటుంది, ఒక్కొక్క భావం ఉంటుంది. మీరు తెలుసుకోండి. నెక్స్ట్ జనరేషన్ అనగా పిల్లలకి నేర్పండి. భక్తి అంటే ఎప్పుడు సుఖం కాదు, భక్తి అంటే ఎప్పుడు కష్టమో కాదు. ఎన్నో ఎదుర్కొని వెళ్ళాలి మనం. ఒక పరిస్థితి దగ్గరే నీరసించి కృంగిపోతే పైకి లేగవలేం. లేదా ఒక సంతోషం ఉంటే అదే ఉంటుందని అనుకుంటే నో అట్లా ఉండదు. భక్తి మరలా డౌన్ కావాలి, తప్పదు. ఏమిటి దేవుడు మనకేమి నేర్పుతున్నాడు అంటే 3 రకాల కంచెలు ఉన్నాయి. మొదటి కంచె సామెతల గ్రంథం. అందరూ చదువు వచ్చిన వాళ్ళు చూడండి, నేను చెప్తుంది అక్కడ ఉన్నదో లేదో చూడాలి మీరు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. చాలు, బాగా గమనించండి. తెలివిలేని వాని ద్రాక్ష తోటను దేవుడు దాటొస్తే, అంటే తెలివిలేని వాడి చుట్టూ కంచె లేకపోతే, ఏ కంచె? దేవుని కంచె లేకపోతే ఆ వ్యక్తి చుట్టూ దుష్టుని కంచె ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఊహ తెలియగానే యవన దశకు రాగానే దేవుణ్ణి నమ్ముకోవాలి చాలామంది. అప్పుడు మన చుట్టూ ఏ కంచె ఉన్నదంటే దేవుని కంచె లేదో, దుష్టుని కంచెలో, ఆ సరౌండింగ్లో, ఆ సర్కిల్లో ఉన్నాం మనం. అప్పుడు మనకు తెలివి లేదంటున్నాడు దేవుడు. తెలివి లేదు అంటే సత్యం చెబితే వినం, మంచి చెబితే పట్టించుకోం, మన ఇష్టానుసారమైన జీవితం అది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో తెలుసా? మనం అనుకుంటాం ఈరోజు దేవుణ్ణి నమ్మని, భయం లేని, తెలివి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఎవరు కంచె వేశారు అయ్యా అంటే దుష్టుడు వేశాడు కంచె. ఇక వాళ్ళకి ఏది చేస్తున్నో అది కరెక్ట్. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారంటుంది లేఖనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? దుష్టుడి కంచె ఉన్నప్పుడు, భక్తి లేనప్పుడు, కంచె ఉన్నప్పుడు ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చేస్తున్నా. ఎలా ఉన్నాం అప్పుడు? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దుష్టుడు మన చుట్టూ కంచేశాడు, కంచేశాడు. ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చేయాల్సిన బ్రతకాల్సిన మంచి చేయక కీడు చేస్తూ బ్రతికాం. భక్తి లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు భయం లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? రక్షణ లేని వ్యక్తి, రక్షణ లేని కుటుంబము, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే దుష్టుని సరౌండింగ్లో ఉంటాయి, దుష్టుని కంచె ఆధీనంలో ఉంటాయి. అంటే అంత క్రూరత్వము, చెడు ఉంటుంది అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అంటే చేయాల్సిన మంచి వదిలేస్తాడు. నేను సుఖంతో బ్రతకాలి, నేను ఆనందంగా బ్రతకాలి, అందుకొరకు ఎవరితో అని అబద్ధవాడాలి, మోసం చేయాలి, ఎవరికైనా చెడు చెప్పాలి, చెడు చూపించాలి అన్న భావనతోనే నరుడు బ్రతుకుతాడు. ఇది మొదటి కంచె, భక్తి లేనప్పుడు ఉండే కంచెది. అందుకనే లేఖనం ఏమంటుందంటే ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు, తెలివి లేని వ్యక్తి కంచెది. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? లోకం గొప్పగా చదువుకున్నారు, వాళ్ళు అలా పనులు చేసుకొని జీవిస్తూ బ్రతుకుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుని భయం లేని కంచెలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు చేయాల్సిన మంచి చేయరు, వాళ్ళు కీడు చేస్తారు. అంటే ఒక నిజం మాట్లాడితే 10 అబద్ధాలు ఆడాలి బతకాలంటే ఒక వ్యక్తి లోకంలో. లేకపోతే ఎవరో ఒకళ్ళని మోసం చేయాలి లోకంలో. అది వ్యాపారంలో అయినా, లేకపోతే పనిలోనైనా, జీవితం ఎక్కడైనా సరే.
అదొక పాపపు బతుకో, దుష్టుడి కంచ. ఇక వచ్చి చెడ్డ అలవాట్లు అంటే వాళ్ళని దూషిస్తాం, హేళన చేస్తాం, అవమానపరుస్తాం. భక్తి అంటే ఇప్పుడేం భక్తి నాయన, ఎంజాయ్ చేసే వయసు అంటాం. ఇప్పుడెందుకు నాకు భక్తి, ఇప్పుడెందుకు నాకు బాప్తీసం, ఇప్పుడెందుకు నేను మందిరానికి రావాలి, నేను అనుభవించేది ఉన్నది, సంతోషించేది ఉన్నది, తిన్నంత తిండి, డబ్బు, ఎంజాయ్ చేయడానికి స్నేహితులు, లోకం నన్ను పిలుస్తూ ఉన్నది కనుక ఆ వ్యక్తి దుష్టుడు సరౌండింగ్లో ఉంటే దేవుని వైపు రాడో. ఇలాంటి పొజిషన్లో అతని శరీరం ఎలా ఉంటుందంటే చేయాల్సిన మంచి చెయ్యడో, చేయగోరని కీడు చేస్తూ ఉంటాడు. మరి ఈ పొజిషన్లో ఒక వ్యక్తి శరీరం ఉంటే పౌలు గారు దాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. 7:24 పౌలు గారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవరు ఏడిపిస్తారో ఆలోచించు. లోకపరంగా మనం ఉన్నప్పుడు మన తలంపులన్నీ చెడిపోయినాయి అంటుంది లేఖనం. లోకపరంగా ఉన్నప్పుడు మన శరీరం పాడైంది అంటుంది లేఖనం. భూమి మీద నరుల యొక్క ఆలోచనలు చెడిపోయింది అంటున్నాడు దేవుడు. ఎవరి యొక్క సర్కిల్లో ఉంటే, ఎవరి ఆధీనంలో ఉంటే, ఎవరి చెప్పు చేతల్లో ఉంటే చెడిపోయా. దుష్టుడు ఒక కంచేశాడు, మంచి చేయొద్దు, నువ్వు దేవుని వైపు వేయొద్దు అన్న కంచేశాడు. ఇక ఆ చెడులోనే బ్రతుకుతాం, ఆ చెడులోనే ఉంటాం. అదే సంతోషం, అదే ఆనందం. ఆ గెరాసేను దేశంలో ఉన్నవాడు సమాధిలోనే ఉంటాడు, తన శరీరాన్ని కోసుకుంటాడు, అపవిత్రపరుచుకుంటాడు, వస్త్రహీనంగా తిరుగుతాడు. ఈ రోజుల్లో చాలామంది ఇలానే ఉంటున్నారు. వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు వేసుకుంటారు, అదే ఎదుటోడు పాడైపోతారని లేదు. దుష్టుడు కంచె వేసినప్పుడు వాళ్ళకి నచ్చుద్ది, కానీ అది చెడురా, వాళ్ళకి చెడు చూపిస్తున్నారా, వాళ్ళు పాడైపోతారన్న భావన ఉండదు. అందుకే లేఖనం చెయ్యాల్సిన మంచి చేయడం, చెయ్యగోరని కీడే చేస్తాడు. అప్పుడు శరీరం ఎలా ఉంటుంది అంటే నా ఇష్టం అంటాడు. నా శరీరం నా ఇష్టం, నేను తాగుతా, తింటా, ఎవరైనా కొడతా, ఏదైనా చేస్తా ఉంటాడు. ఈ పొజిషన్లో ఒక వ్యక్తి శరీరం బంధించబడి ఉంటే పౌలు గారు అంటున్నాడు అక్కడ, ఇంత మరణానికి లోనైన శరీరం నుండి నన్ను అసలు ఎవరు విడిపిస్తాడంటే ఎవడు విడిపించడు ఈ భూమి మీద. అది ఎవరికి సాధ్యపడదు. గుర్తుపెట్టుకో, మనం రక్షించబడినప్పుడు ఎలా ఉన్నాం, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు, మన క్రియలు ఎలా ఉన్నాయంటే, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు పెద్దలు ఖండించినా ఒప్పుకోం. ఏంది ఎప్పుడు వీళ్ళు ఎవరన్నా అడ్డం వచ్చినా వాళ్ళని దూషిస్తాం, తిడతాం, అవమానపరుస్తాం. వీళ్ళేంది నాకు ఇష్టం వచ్చింది చేయనీయట్లేదని వాళ్ళని తప్పించిపోతాం, వాళ్ళకి సాటుగా వెళతాం, వాళ్ళకి కనపడకుండా ఎన్నో దాస్తాం. ఏంది, దుష్టుడు కంచె వేశాడు, భక్తి లేని కంచె. అదే లోకంలో ఉన్నప్పుడు కంచె. అలాంటప్పుడు ఎంతోమందిని దూషిస్తాం, అవమానిస్తాం, కొడతాం, శాపిస్తాం, లేకపోతే శపిస్తాం. ఇది మరణానికి లోనైన శరీరం. ఆ వ్యక్తి చచ్చిపోతే ఇక ఏ డౌట్ లేదు, పాతాళానికి వెళ్ళిపోవాలా, కాలే పాతాళానికి వెళ్ళిపోవాలా. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నా బిడ్డల చుట్టూ వాడు కంచేశాడు. నా వైపు రాకుండా, వాక్యం వినకుండా, సత్యాన్ని గ్రహించకుండా వాళ్ళని లోకమనే పాపంలో ముంచేశాడు అని ప్రేమ చూపే ఆ కంచె కట్లను తెంచటానికే ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన్ని నమ్మిన తర్వాత మన కంచె కొట్టివేయబడ్డది. పాత స్వభావం చచ్చిపోయింది, పాత వ్యక్తి లేడు, పాత యొక్క క్రియలు లేవు, పాత మాటలు లేవు, పాత అలవాటులు లేవు. అంటే కంచె, దుష్టుడి కంచెలో లేవు. ఇప్పుడు మనం ఎవరి కంచెలో ఉన్న మొదటి స్టెప్, లోకపరంగా భక్తి లేనప్పుడున్న కంచె దుష్టుడి కంచెది. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించినాడు, వాక్యం విన్నావు, దేవుడి సన్నిధికి వచ్చావు. ఇప్పుడు మన చుట్టూ ఎవరి కంచె ఉంది చూడండి. రెండవది యోబు గ్రంథం 1:10. ఇది రెండవ కంచె. చక్కగా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. నీవు అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ, మొదటిగా భక్తి లేనప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు దుష్టుడు వేసే పాపపు కంచెది. ఇప్పుడు రెండవ కంచె ఏంటంటే దేవుణ్ణి నమ్మి ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన రక్తంలో కడగబడ్డావు. ఇప్పుడు దేవుడు
ఈ దుష్ట శక్తుల నుంచి ప్రొటెక్షన్గా మన చుట్టూ వేస్తున్న కంచె, అంటే భక్తి ఉన్నప్పుడు ఉన్న కంచిది, భక్తి చేస్తున్నప్పుడు ఉన్న కంచిది, దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఉన్న కంచిది, ఇది దేవుడు వేసిన కంచిది. అంటే ఈ సరౌండింగ్లో మనకి ఏమనిపించిద్ది అంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. యోబు చుట్టూ ఈ కంచేశాడు. నిజంగా దేవుడు కంచెల్లో మనం ఉంటే రెండో స్టెప్ భక్తి కలిగినప్పుడు ఉన్న కంచెలో మనం ఉంటే, యోబు తన చుట్టూ కంచె, తన కలిగిన దాని అంతటి చుట్టూ దేవుడు కంచేసాడు. అప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది? దుష్టుడు కంచె వేసినప్పుడు నరుడు చెడిపోతాడని చెప్పా. దేవుడు కంచె వేసినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అమ్మా, ఎంత భయంతో ఉంటాడో, జాగ్రత్తతో ఉంటాడో. 10 మంది పిల్లలను అరుణోదయం లేపి వాళ్ళని శుద్ధి చేస్తున్నాడు. ఇతను న్యాయం జరిగిస్తాడు, యథార్థంగా ఉంటాడు. దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఇతను అందరూ పొగుడుతారు. ఇలాంటి పొజిషన్ ఎలా ఉంటుంది? ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాడంట ఆయన? 29:6 యోబు గ్రంథం 29 అధ్యాయం 6వ వచనం. నేను పెట్టిన అడిగెల్లా. చాలామంది కోరుకునేది దేవుడి సర్కిల్లో ఉన్నావు ఇప్పుడు. అంటే దేవుడు నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ కంచేశాడా, కాబట్టి నిన్ను ఎవరు కొట్టాలన్నా, అంటే నిన్ను ఎవరు శపించాలన్నా, ఎవరు పాడు చేయాలన్నా, ఎవరి జీవితం నాశనం చేయాలన్నా, పాపపు క్రియల్లో నిన్ను నడిపించాలన్నా, లేకపోతే నీ యవనస్తుల పిల్లలను లోకంలో లాగాలన్నా ఆడ కంచేసి పెట్టాడు దేవుడు. ఆడ కంచెలో ఉన్నావు. ఇది దేవుని భయం కలిగినప్పుడు ఉండే రెండవ కంచె. ఈ కంచెలోకి రావాలి అందరూ, ఈ కంచెలోనికి రావాలి అందరూ. ఈ కంచెలో లేకుండా లోకపరమైన కంచెలో ఉంటే ఆ వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళాలి, పాతాళానికి వెళ్ళాలి. మరి ఇప్పుడు మనం దేవుని నమ్మాము, కొంతమంది రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని భయం కలిగి ఉన్నాం. ఇప్పుడు మన చుట్టూ ఎవరి కంచె ఉందంటే దేవుని కంచె. దేవుని కంచెలో ఉన్న మనం చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని. అప్పుడే ఆ వ్యక్తి దేవుని కంచెలో ఉన్నాడు అని అర్థం. ఏమంటున్నాడు అప్పుడు? నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడాను. అంటే నేను ఏ పని చేసినా నాకు కలిసి వచ్చింది, ధన సమృద్ధి వచ్చింది, నా పశువులు ఈచుకుపోక ఈనుతున్నాయి, అంటే గొడ్రాలతనం లేకుండా ఈనుతా ఉన్నాయి, నా పని వాళ్ళు అధికం అవుతున్నారు, నా ఆస్తి పెరుగుతూ ఉంది, నా పిల్లలు బాగానే ఉన్నారు, నేను భక్తి చేస్తున్నా. నేను సమాజంలోనికి వెళితే పెద్దలు నన్ను చూసి కుర్చీల మించి లెగుస్తారు, పిల్లలు నా ఎదుటి నిలబడలేరు, నోటి మీద వెళ్ళేసుకుంటారు, యవనస్తులు ఏం మాట్లాడలేరు, డేర్ జాలదు వాళ్ళకి. అంత ఘనత, అంత గౌరవం, అంత గొప్పతనమో, అంత ధన ఘనతలు నా దగ్గర ఉన్నాయి. ఇది దేవుడు కంచెలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వచ్చేది స్థితి. అంటే ఇప్పుడు మాకు ఆస్తిపాస్తులు లేవుగా పాస్టర్ గారు, ఇప్పుడు మాకు దేవుడి కంచె లేదంటారా అని మాకండి. అది కూడా చెబుతాం 3వ స్టెప్పులో. 2వ స్టెప్పులో ఇప్పుడు నువ్వు దేవుని కంచెలో ఉంటే పాపానికి చోటియ్యం. దేవుని కంచెలో ఉంటే, దేవుడానికి కంచెగా ఉంటే దుష్టుడు వస్తాడు, చూస్తాడు, తాకలేడు. దుష్టుడు వస్తాడు, చూస్తాడు, తాకలేడు. పోబట్టే కదా దేవుడి దగ్గరకు పోయి కంచేసినవు అంటున్నాడు. యోబుని టచ్ చేయాలంటే, యోబు పిల్లల్ని పాడు చేయాలి అంటే మొదట కంచెను దాటాలి ఆ వ్యక్తి. మరి ఈ కంచెను దాటే అనుమతి దేవుడు ఇవ్వట్లా. అందుకనే దేవుడి దగ్గరకు పోయాడు. అక్కడికి బాగా గమనించు, భక్తి పరుల చుట్టూ కంచె ఉండాలి. ఆ కంచె ఉన్న బిడ్డ అంటే రక్షించబడి దేవుని భయభక్తుల్లో ఉన్న బిడ్డని దుష్టుడు లోకం వైపు లాగలేడు, అది అసాధ్యం. అయితే కొన్నిసార్లు తెలివి తక్కువ తనంతో మనమే కంచెను కొట్టేసుకుంటాం. కొన్నిసార్లు అజాగ్రత్త వలన కంచెను కొట్టేసుకుంటాం, ఆ కంచెను తొలగేటట్టు చేసుకుంటాం. దేవుడు వేసిన కంచెను ఏ నరుడు కూడా, ఏ దుష్టుడు కూడా తెంచలేడు, కానీ మనం తెంచుకోగలుగుతాం. నాకు ఏసై ఇష్టం లేదని పోయావనుకో, నేను తెంచుకున్నా. చూడు ఏం జరుగుతున్నప్పుడు. ప్రసంగి గ్రంథం 10:8. గొయ్యి త్రవ్వువాడు
దానిలో పడును. కంచె కొట్టువానిని పాము కరుచును. జాగ్రత్త. ఏందిది? నువ్వు దేవుని నమ్మి నీవే నా తండ్రివి, నీతోనే నేను ఉంటాను అని నిబంధన చేసుకొని మాట ఇచ్చి రక్షించబడ్డావు. రక్షించబడిన నీవు నీ చుట్టూ దేవుడు అగ్ని కంచెను వేశాడు. అంటే దుష్టుడు ఎన్నోసార్లు మన పాపంలో దించాలన్నా కానీ ఆ కంచె మనల్ని కాపాడుతూ ఉంది. లొంగట్లా మనం ఈ పొజిషన్లో ఉన్న మనము పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా దేవుడు దీవించుకుంటూ ఆశీర్వదించుకుంటూ పిల్లల్ని కుటుంబాన్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో నువ్వు కంచె కొట్టకూడదు. కంచె కొట్టకూడదు అంటే ఎట్టకూడతావు కంచె? పాపానికి చోటిచ్చినప్పుడు చేతులారా దేవుడు నీ చుట్టూ వేసిన కంచెను నువ్వే కొట్టేస్తున్నావు అని అర్థం. దేవుడు చూడవద్దనే చూసినప్పుడు ప్రతిదినం ప్రార్థన చేయకుండా, వాక్య ధ్యానం చేయకుండా, దేవుణ్ణి మర్చిపోయి లోకంలో లోక ఎంజాయ్లో నువ్వు తిరిగితే నీ చేతులారా నువ్వే కంచెను కొట్టేసుకుంటున్నావు. అప్పుడు కరవటానికి పాము సిద్ధంగా ఉంటుందంట. కంచె కొట్టువానిని పాము కరుచు. సాతానుడు యోబు చుట్టూ వేసిన కంచెను వాడు కొట్టేలేకపోతున్నాడు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు ఇది జరుగుద్ది? దేవుని మాట విన్నంతసేపు కంచెలో నువ్వు అలానే ఉంటావు. నీ ఒక్క ఆదివారం కదా, మందిరం ఎందుకులే, ఈరోజు ప్రార్థన ఎందుకులే, ఈరోజు వాక్య ధ్యానం ఎందుకులే, భక్తిలో సన్నగిలుతూ మెల్లమెల్లగా పాపానికి చోటిస్తున్నావు అనుకో, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ వేసిన కంచెను ఏం చేసుకుంటున్నావు తెలుసా? నువ్వు కొట్టేస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమం పాపం. నువ్వు ఆజ్ఞను అతిక్రమించావంటే అర్థం ఏంటంటే దేవుడి కంచె నీ చుట్టూ ఉండటం ఇష్టం లేదు. దుష్టుడికి త్రోవనిచ్చావు, దుష్టుడికి చోటిచ్చావు, దుష్టుడికి ఏ వైపు నుంచో మార్గాన్ని నువ్వే చూపించుకున్నావు. అప్పుడు అదేం చేస్తున్నావు అంటే కంచె నువ్వు కొడితే పాము కరవటానికి వస్తుంది. ఈ పరిస్థితి తెచ్చుకోకూడదు. యోబు దేవుడు వేసిన కంచెను తెంచుకోలా. నిన్ను రక్షించినప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు కంచెను తెంచుకొని దుష్టుడు నిన్ను గరిచేతట చేసుకున్నావు. అది వరకు నువ్వు వదిలేసావు లోకపరమైన వ్యవహారాలని. ఇప్పుడు మరలా నువ్వు దానిలో పోతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కంచెను కొట్టేసుకున్నావు. క్రైస్తవుడు ఎవరో? పాత వ్యక్తి చచ్చిపోయాడు, ఇప్పుడు నూతన వ్యక్తి, నూతన సృష్టి. ఆ వ్యక్తి దేవుడు చెప్పిందే వినాలి. ఇక 100 మంది ఎవరు చెప్పినా కానీ వినడు. ఆ వ్యక్తే మారు మనసు పొందిన వ్యక్తి అంటే, ఆ వ్యక్తి దేవుని బిడ్డ అంటే. యోబుకి సాతానుడికి దేవుడు చెబుతున్నాడు, అతడు ఊజు దేశంలో గొప్పోడు, నా యందు భయము భక్తి కలిగిన వాడు. నిజంగా దేవుని భయం మనకుంటే మనం కక్కి వేసిన దానికి మరలా తిరగము, వదిలివేసిన పాపాన్ని మరలా అంటించుకోము. సాతానుగాడు ఎలాంటోడు? మెల్లగా మెల్లగా మన పాపంలో దించడానికి చూస్తాడు. అది ఎవరి ద్వారా? స్నేహితుల ద్వారా కావచ్చు, ఇంట్లో మనం చూస్తున్న టీవీ లేదా సెల్ ఫోన్ ద్వారా కావచ్చు. నానా విధాలుగా మన కంచెను మనమే కొట్టేసుకునేటట్లుగా వాడు ప్రేరేపిస్తాడో. జాగ్రత్త. హల్లెలూయా. అర్థమైందా? ఎన్నో కంచిది. దేవుడు నీ క్షేమం, నీ ఆరోగ్యం, నీ బాగుబోగులు, నీ పిల్లల భవిష్యత్తు కోసం వేసిన కంచెని నువ్వు నరకానికి వెళ్లకుండా నా సన్నిధికి రావాలి అని దేవుడు రక్షణ కోసం వేసిన కంచెను మనం కొట్టేసుకోగలం. జాగ్రత్త. తీసేసుకోగలం. జాగ్రత్త. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, ఒక సందర్భం, చక్కగా జాగ్రత్తగా వినండి. ఎక్కడున్నాడో సాతానుడు? దెయ్యంగా మారకమునుపు ఎక్కడున్నాడో? దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. లూసిఫర్ దెయ్యంగా మారకమునుపు ఎక్కడున్నాడో? దేవుని దగ్గర ఉన్నాడు. దేవుని తోట పరలోకంలో ఉన్నాడు వాడు. పరలోకంలో దేవుని కంచె ఆధీనంలో ఉన్నాడు వాడు. అప్పుడు వాడిని ఎవరు టచ్ చేయలా, అప్పుడు వాడిని ఎవరు తాకలా, వాడు ఇంకా దెయ్యంగా మారలా. కానీ వీడంతట వీడే కంచెను కొట్టేసుకున్నాడు ఒకరోజు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం.
నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని చెరుపుకున్నాడు అంట. మరి జ్ఞానాన్ని ఎవరు జరుపుకున్నాడో? వాడంతట వాడే జరుపుకున్నాడు. ఇప్పుడు మనంతట మనం కూడా కంచెను కొట్టేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. నా అంతట నేను కంచెను కొట్టేసుకున్నాను అనుకో, దేవుడు అంటాడు నేను కొట్టేలా కంచెను నీవే నా మాటకు లోబడకుండా కొట్టేసుకున్నావు, నీవే నా భయం లేకుండా కొట్టేసుకున్నావు. కాబట్టి ఆ కంచె నీ రక్షణ కోసం నేనేస్తే దాన్ని ఇతరులకు అలవాటు పడి ఇతరుల మాట విని పాపానికి లోబడి దాన్ని కొట్టేసుకునేటట్టు చేసుకుని దుష్టుడికి కాంతిచ్చావు, చోటిచ్చావు. ఇప్పుడు కంచె కొడితే పాము కరుసుద్ది అని లేఖనం ఉంది. పరిస్థితి ఏంటి? వాడు ఎప్పుడైతే దేవునికి విరోధంగా సింహాసనం మీద కూర్చోవాలని ఆలోచించి కంచెను కొట్టేసుకున్నాడో చీకటి వాళ్ళలోకి వచ్చి పడ్డది. అక్కడ చీకటి వచ్చింది వాళ్ళలోకి. పరిశుద్ధులకి చీకటితో సంబంధం లేదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడే. పరిశుద్ధుడు ఎక్కడ ఉన్నా కానీ చీకటిలోనికి వెళ్ళాలి అంటే చీకటి క్రియలోకి వెళ్ళాలని ఇష్టపడడు. ఆ వ్యక్తి దేవుని కంచెలో ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ సాతానుగాడు ఏం చేసిండంటే నా చుట్టూ దేవుడు కంచె వేసినాడే అన్న ఆ భావన లేకుండా గర్వించిన వాడై తేజస్సును చెరుపుకున్నాడో, అంటే పరిశుద్ధతను చెరుపుకున్నాడో, పవిత్రతను చెరుపుకున్నాడో, అపవిత్రుడయ్యాడో. ఇప్పుడు ఆ వ్యక్తిలోకి ఏమొచ్చింది? చీకటి వచ్చి పడ్డదే, దెయ్యం రూపంగా మారిపోయిండు. ఇలా చేసుకుంటున్నారు ఈ అంత్య దినాలలో చాలామంది. మొదట వాడు కంచేస్తేనే కదా ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి ఆయన కంచెలోనికి తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు మరలా నీవు ఆ కంచెని ఎందుకు కొట్టేసుకున్నావు? దాన్ని తీసేసుకోవటం ద్వారా నీకు వచ్చిన లాభం ఏమిటి? పాము గరిస్తే సంతోషం ఉంటుందా ఎవరికైనా? అది విషయం అంటే సమస్యలు. ప్రతిరోజు ఆ వ్యక్తి ఆలోచనలు చెడిపోయి ప్రార్థనలో సన్నగిల్లి పూర్తిగా డైవర్ట్ అయిపోతాడు. అందుకని ఏమి నేర్పాలి అంటే ఎప్పుడు కూడా నా చుట్టూ కంచి ఉందా, లేదా కుటుంబం చుట్టూ కంచి ఉందా, అది కొట్టివేయించుకున్నారా వీరు? యోబు ఏం చేస్తుండే అక్కడ? ప్రతిరోజు వీళ్ళు యెహోవాకి విరోధంగా ఏమన్నా హృదయంలో పాపం చేసి కంచెను కొట్టేసుకున్నారేమో అని పిల్లలనంట అరుణోదయాన్న లేపి వాళ్ళని శుద్ధి చేపిస్తానంట. చూడు ఎంత జాగ్రత్త ఉందో అమ్మా, ఎంత జాగ్రత్త ఉంది అతనికి. ఇల్లు వదిలిపెట్టి తిరిగి పిల్లల్ని పట్టించుకోకుండా ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకున్న కంచెను వాళ్ళు దించేసుకుంటారు ఎవరో ఒకళ్ళ మాటలు నమ్మి. మరి యవనస్తులు అంటే యవన దశ అంటే ఏమనుకున్నావు? యోబు అలా చేశాడా? అతనికి కలిగిన దాని అంతటి చుట్టూ కంచేశాడు. అంటే 10 మంది పిల్లల చుట్టూ కూడా కంచి ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు ఏ రోజైనా తమ ఇష్టానుసారంగా తిరగటానికి ఆయన వదిలిపెట్టాలా? ఏమన్నాడు అక్కడ 1వ అధ్యాయము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు పిల్లల విషయంలో? 1వ అధ్యాయము 5వ వచనం చదువు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు చూడు ఎంత జాగ్రత్త. తమ కుమారులు సాతానుగాడిలాగా దేవునికి విరోధంగా ఆలోచించి కంచెను కొట్టేసుకుంటారేమో, దుష్టుల్లో కలిసిపోతారేమో, చెడేళ్ళకి అబ్బుద్దేమో, నా గౌరవానికి అగౌరవం వస్తుంది. మరి పిల్లలు పాడైపోతే ఎవరికి అగౌరవం వచ్చేది? మరి అగౌరవం వస్తుంది. చూడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో. నా పిల్లలు దేవునికి విరోధంగా ఏమన్నా ఆలోచించి కంచెను కొట్టేసుకుంటున్నారేమో అని అరుణోదయమున వాళ్ళని లేపి ఒక్కొక్కరిని శుద్ధి చేస్తున్నాడంట. అక్కడ నీ తప్పును ఒప్పుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎటు వెళ్ళావు, ఏం చేశావు, అది తప్పు, ఒప్పుకో, జాగ్రత్తగా ఉండు. ఇది జాగ్రత్త అంటే దేవుడు నీకు ఇచ్చిన రూపాయిని, ఆస్తిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పని వాళ్ళని జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాలు అన్నీ జాగ్రత్త చేసుకోవాలి. ఇది అప్పుడు ఆ వ్యక్తి దేవుని కంచెలో భద్రంగా ఉన్నాడని అర్థం. ఇప్పుడు కంచెను కొట్టేశావనుకో,
పాము వచ్చి కరిస్తే నువ్వు నెల పొడుపును చూసి భయపడతావు. మళ్ళీ ఇటు తిప్పిండుగా పాస్టర్ గారు, ఇటు తిప్పిండుగా పాస్టర్ గారు, ఇటు తిప్పిండుగా. అదేంది, నువ్వు కంచెలో ఉన్నావు కదా, యోబును తాకలేకే కదా దేవుడి దగ్గరికి పోయాడు వాడు. మరి నీకు దేవుడు కంచి ఉంటే నెల పొడుపు భయం నీకెందుకు వచ్చింది? నీకు వాస్తు భయం నీకెందుకు వచ్చింది? చచ్చిపోతే దీపాన్ని చూడాలన్న భయం నీకెందుకు వచ్చింది? అంటే ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంది? కంచెని ఏం చేశావు? కొట్టేసుకున్నావు. క్రైస్తవుడు ఎలా బతుకుతుండో తెలుసా? ఇప్పుడు నిమిషం కూడా బానేయడు పెళ్లి విషయంలో. మనం వీటన్నిటిలో ఇదివరకు దుష్టుడు ఒక కంచెలో ఉండబట్టే కదా దేవుడు మనల్ని ఈ కంచెలోకి తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని కంచెలో తుమ్మితే భయపట్టాలి లేవు. దేవుని కంచెలో మొండమోపాము ఎదురొస్తే ఏమైనా కీడైద్దో లేదో. దేవుని కంచెలో దిష్టి లేదో. దేవుని కంచెలో ఏది పనిచేయదు అక్కడ. అంత శక్తివంతమైన కంచె ఉంది అక్కడ. నేను అడుగుతున్నా, ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం అమ్మా, సరే బేల్దారి పనికి పోతారు కొంతమంది. నువ్వు బేల్దారి పనికి పోయినప్పుడు నీతో పాటు ఏం తీసుకొని వస్తావు? శరీరానికి కనపడుద్దిగా, సిమెంట్ కనపడుద్దిగా, నాటుకు పోయారు బురద కనపడుద్దిగా. అంటే పనికి పోయినోడు పనితనం కనపడుతుంది అక్కడ ఏం చేసినవో. మరి దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి దేవుని మహిమ ఉండాలి కదా, దేవుని శక్తి ఉండాలి కదా, వాళ్ళని ఆవరించి ఉండాలి కదా. మరి ఇది ఉన్న వ్యక్తి ఆ దుష్టుడికి ఎందుకు భయపడతాడు? అంటే దేవుని శక్తి కూడా దుష్టుడికి భయపడుద్దా? దేవుని మహిమ దుష్టుడికి భయపడుద్దా? దేవుడికి ఎవరు ఓడించలేరు, ఎవరు ఎదిరించలేరు, అంత శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. యెహోవా అనంత జ్ఞానే, యెహోవా సర్వశక్తిమంతుడు, దేవతలకు తీర్పు తీర్చేవాడు కీర్తన గ్రంథంలో ఉంది. ఏమనుకున్న దేవుని శక్తి అంటే? ఈ కంచెలో నిన్ను పెడితే ఆ కంచె విలువ తెలుసుకొని, అయ్యా మరణానికి లోనైన శరీరం నుండి నన్ను విడిపించి, నన్ను బాగు చేసి, నన్ను శుద్ధి చేసి ఒక పాట పాడేటట్లుగా, నీ సన్నిధిలో పరిచయం చేసేటట్లుగా, నీకు ఉపయోగపడేటట్లుగా నా గొంతును ఆడుకుంటున్నావు, నా చేతులను ఆడుకుంటున్నావు, ఇదిగో నా కాళ్ళను వాడుకుంటా ఉన్నావు. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఒకప్పుడు ఈ శరీరం పనికి రాదు, ఇప్పుడు పనికొచ్చేటట్టు చేశావు, నీ కంచె వేసావు. నా పిల్లలు, నా కుటుంబం నీ సన్నిధికి వచ్చి ఇదిగో రక్షించబడి నీ స్తుతిస్తున్నారు అంటే నీ కృపే నాయన, నీ కంచె ప్రభు అని దేవుని మయంపరిచి ఇంకా లోతులోకి వెళ్ళిపోవాలి భక్తిలో. కానీ ఒక పూటలే అని మొగిలి రేకుల దగ్గర కూర్చున్నావు అనుకో, కంచె ఏం చేస్తావు? అది బాగుంది, వినోదంగా ఉందంటే అది కత్తి అయ్యి మనమే కంచె కొంచెం దారి అమ్మ దారి. ఏదో మనం చేస్తున్నాం భక్తి. అర్థమైందా? ఇది రెండవ కంచె. ఈ కంచెలో నువ్వు ఉన్నావు, కానీ కొట్టేసుకుంటావు. జాగ్రత్త. ఎప్పుడు కొట్టేయలేవు? ప్రతిరోజు భయం కలిగి జీవించు. ప్రతిరోజు నీ భక్తిని అంచనా వేసుకో, కాపాడుకో. 2 సంవత్సరాల నుంచి మందిరానికి సంవత్సరం నుంచి వస్తున్నావు. ఒక పాట, అదే పాట, అదే ప్రార్థన, అదే భక్తి అంటే నీ భక్తిలో ఎదుగుదల లేదు అని అర్థం. మంచి శరీరానికి ఎదుగుదల ఉంది, తినే తిండికి ఎదుగుదల ఉంది, కట్టుకునే వస్త్రాలకు ఎదుగుదల ఉంది, ఇచ్చే శాలరీకి, ఇచ్చే కూలికి కూడా ఎదుగుదల ఉంది. భక్తి ఎదుగుదల లేకపోతే ఎట్టా? నువ్వు జీవించుచున్నావనే పేరు మృతమైన అంటే అట్లా మృతమైన శరీరానికి ఎదుగుదల ఉండదు కదా. కాబట్టి కంచె కొట్టువానిని వాడు కొట్టేసుకున్నాడు సాతానుగాడు. లోపల అన్యాయాన్ని పెంచుకొని దేవుడు ప్రొటెక్షన్లో వాడు ఉంటే, మహిమతో ఉంటే, 12 రాళ్లతో వాడిని అలంకరించాడంటే సౌందర్యం ఎట్టుండాలి? వాడు అందగాడు. నీ సౌందర్యాన్ని చెరుపుకున్నావు అంటే అర్థం ఏందనుకున్నావు? మహిమ, తేజస్సు, ప్రభావం కలిగినోడు. అతన్ని ఒక పనిలో దేవుడు నియమించినప్పుడు అంట పండగ జరిగిందంట పరలోకంలో. సంగీతం వాయించారంట ఆ రోజుల్లో. అన్ని రకాల చేత దేవుని కుమారుడైనటువంటి సాతాను అంటే లూసిఫర్ని దేవుడు అలంకరించుకుని నేను చెప్పినట్టు చేయా అని మహిమ ఇస్తే లోపల పెంచుకున్నాడంట అన్యాయం, కుట్రనే నా మీద పెంచుకున్నట్టు. మీకు నా మీద ఏముంటుందిలే. లోపల అన్యాయమును పెంచుకొని
తేజస్సును కాస్త చెరుపుకున్నాడు. అంటే ఎవరి భక్తిని వాళ్ళు చెరుపుకోగలరు, ఎవరి భక్తిని వాళ్ళు పాడు చేసుకోగలరు. కంచె, మన చుట్టూ దేవుడు వేసిన కంచె దుష్టుడు కొట్టేయలేడు. అది కొట్టేసుకుంటే మనమే అజ్ఞానంగా కొట్టేసుకుంటాం, అది అర్థం. అందుకే మందిరాన్ని వదలొద్దు, ప్రార్థన వదలొద్దు, భక్తిని వదలొద్దు. నిత్యము ఇది ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో ఆ కంచెల భద్రంగా ఉంటుంది. నాకొద్దు ప్రభువా అని 12 మంది అపోస్తులు ఒకచాట కూర్చుంటే రాత్రి సమయంలో లేచిపోయాడంట యోధ. కంచెలోంచి బయటకు వచ్చాడు అయ్యగారు. కంచగలిగిన భక్తి దేవుడిచ్చేది. దేవుడు కంచెలో ఉంచుతాడు ఎప్పుడు. ఆయన నీ ఇష్టం వచ్చినట్లు తిరగటానికి వదిలిపెట్టాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన భయం అనే కంచెలో ఉంచుతాడు. 9 అయిందిరా మమ్మల్ని బయట తిరిగితే ఒప్పుకోరంటే కంచెలో ఉన్నాడని అర్థం. అరే ఏంద్రా ఇంకా ఇంటికి బాగాలేదంటే ఎన్నింటికి పోయినా నన్ను అడిగేవాడు ఎవడు అంటే అది కంచెలేని భక్తి. మరి అది కంచెలేని భక్తి. అది మరి కంచగలిగిన భక్తికి ఒక క్రమం ఉంటుంది, ఒక భయం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉండడు, ఎటు పడితే అటు వెళ్ళడో, టైం మెయింటైన్ చేస్తాడో, తన ప్రవర్తన కాపాడుకుంటాడో, తన పిల్లల్ని కాపాడుకుంటాడు. అలా ఉన్నాడు యోబు. ఇది రెండవ కంచె. మొదటి కంచె దేవుణ్ణి ఎరగనప్పుడు, తెలివి లేనప్పుడు, భక్తి లేనప్పుడు సాతానుడు వేసే కంచె పాపపు కంచె. రెండవది దేవుణ్ణి నమ్మినప్పుడు పరిశుద్ధంగా ఉండాలని, ఆయనలో ఎదగాలని దేవుడు వేసిన కంచె. ఇది ఆత్మీయ ప్రపంచం. ఇక పాత స్నేహితులతో కాదు, సంఘంతో సహవాసం ఉంటుంది, సంఘంతో కలిసి తిరుగుతాం, సంఘంతో ఐక్యతగా ఉంటాం, అందరితో కలిసి పాడతాము, పరిచయం చేస్తాము, ఎదుగుతాము. ఇది రెండవ కంచె. ఈ కంచెలో ఉండు, నువ్వు బలపడతావు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఒక్కసారి ప్రార్థన చేస్తే సముద్రం చీలింది ఆయన, మోషే. మరి అమాలేకీలు మార్గంలో యుద్ధం చేస్తుంటే మాత్రం 2 వ్యక్తులు పక్కన కావాల్సి వచ్చింది. ఎందుకు? సముద్రాన్ని చీల్చిన ఆయన అమాలేకీలు ఉష్ పోరా. కలిసి ప్రార్థన చేస్తేనే కొన్ని సమస్యలు పోతాయి. అన్ని సమస్యలు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తే పోవో. అంత పెద్ద మోష కూడా 2 సహాయపడాల్సి వచ్చింది. ఆయన పేరు పెట్టి పిలుస్తురు, చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తురు పేతురుని. ఆయనకే ఇతరులు కలిసి ప్రార్థన చేయాల్సి వచ్చింది చెరసాల నుంచి బయటికి రావాలని. మరి నువ్వు ఐక్యతకు రాకపోతే, సంఘంలో రాకపోతే, కంచెలో ఉండకపోతే మన సమస్యలు ఎలా జయించగలుగుతావు? అందుకని దేవుని కంచెలో ఇన్ని ఉన్నాయి. అర్థమైందా? కంచెను కొట్టేసుకోవద్దు, కొట్టేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇక మూడవ కంచె సాతానుగాడు ఏమంటున్నాడు? అక్కడికి వచ్చి, నువ్వు ఆయన చుట్టూ కంచేసావు కదా, వేసాడా? ఆ కంచె కాస్త తీయమని అడుగుతుండో. అవును, అడిగాడు. దేవుడు ఆ కంచె కాస్త తీసేసాడు. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? 19వ వచ్చి చూడండి, 20-21 యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-21. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి ఏమని, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని. అంటే ఇప్పుడు యోబు ఏమంటున్నాడు? ఈ మాటల అర్థం ఏంటి? ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను ఒంటరి అయ్యా ఇప్పుడు. అంటే భక్తిపరుడు జీవితంలో మూడో కంచె ఒకటి వస్తుంది. మొదటి కంచెమో పాపపు కంచె, దుష్టుడేసేది. రెండో కంచె దేవుడి కంచె. మూడవ కంచె కంచె లేనప్పుడు భక్తి చేసేది ఉంటుంది. అంటే శోధిస్తున్నప్పుడు ఇక నీకు కంచె ఉండదు. అర్థమైందా? కంచె లేని భక్తి ఒకరోజు చేయాలి నువ్వు. దేవుడే నిన్ను పరిశీలనలో వదిలిపెడతాడట. దేవుడే నిన్ను పరిశీలిస్తాడు అట్లా. ఇది శోధన కంచె. ఇలాంటి పొజిషన్లో నీకు ఆస్తులు పోతాయి. ఇలాంటి పొజిషన్లో జనం నిన్ను చూసి ఎగతాళి చేస్తారు. నీకు రోగం వస్తుంది, నీకు సమస్యలు వస్తాయి. నీ వాళ్ళు ఎవరు నీకుండరు, నీకు అందరూ దూరం అయిపోతారు. ఉన్న ఇంట్లో వాళ్ళు కాస్త నీకు విరోధులు అవుతారు.
ఇది పరిశీలిస్తున్నప్పుడు వేసే కంచె. దేవుడు యోబుకి రెండో కంచెలో ఉన్నప్పుడు దుష్టుడు తాకల, మూడవ కంచె అనగా దేవుడు ఆ కంచెను తీసేశాడో, ఇప్పుడు దుష్టుడు పరిశీలనకు అప్పచెప్పాడో, దుష్టుడు వచ్చి శోధిస్తున్నాడక, పరిశీలిస్తున్నాడక్క. ఇప్పుడు ఏమంటున్నాడో, నా ఆస్తులు పోయినాయి, నా పనులు పోయారు, నా పిల్లలు చచ్చిపోయారు, నేను ఇలాగనే ఉండిపోయా, ఒంటరిని అయిపోయా, దిగులు చెందుతూ. ఏ పొజిషన్లో ఉన్నాడో చూడు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు తొందరగా భక్తులు ఏమనుకుంటారు అంటే, కాస్తంత ఆస్తి నష్టం వచ్చింది అనుకో, దేవుడు నన్ను పరిశీలిస్తానులే, ఇప్పుడు నా చుట్టూ ఉన్న కంచె ఏంటి అంటే నన్ను పరిశీలిస్తున్న కంచెలే అది అని అనుకోరు. తొందరగా ఆవేశపడతాం. దేవుడు నాకేమిచ్చాడు? అన్యాయం చేశాడు. దేవుడు నాకేమిచ్చాడు? నన్ను మోసం చేశాడు. పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయినరు అనుకో, అర్థమైందా? అంటే దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనుషులు చచ్చిపోతారా పాస్టర్ గారు? చచ్చిపోతారా? చచ్చిపోరా? వామ్మో, వాక్యాన్ని సరిగా ధ్యానం చేయకపోతే మొత్తం క్వశ్చన్ మార్కులే, మొత్తం డౌట్సే. తూర్పు దిక్కు ఉన్న వాళ్ళందరిలో గొప్పోడు అంట ఆయన. తూర్పు దిక్కు దేశాల్లో నెంబర్ 1 భక్తిపరుడు అతనంటే అంత పేరు ప్రతిష్ఠితులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఒకరోజు అన్నీ పోయి ఒక్కడే మిగిలిపోయాడు, ఎవ్వరు లేరు దగ్గర. ఏమంటున్నాడు తెలుసా? నాకు ఇవన్నీ దేవుడిచ్చాడు, నేను ఒంటరిగానే వచ్చా తల్లి గర్భంలోంచి, అప్పుడు నా ఒంటి మీద వస్త్రాలు కూడా లేవు, ఇవన్నీ దేవుడిచ్చాడు. పని ఆయన నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తుడు చూడు, ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చినాయి ఒక్క ట్రిప్కి? ఎన్ని నష్టాలు వచ్చినాయి? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు అక్కడ, పనులు పోయారు అక్కడ, ఘనహీనుడు అయ్యాడు అక్కడ, భార్య ఏడుస్తుంది అక్కడ. నీకు బుద్ధి ఉందా లేదా? దేవుడు ఇచ్చిన జాబుని తీసేస్తే మందిరం అంటావు. 8 లక్షలు అప్పయింది అక్కడ, ఇంకా మందిరం అంటావేంది? ముందు ఈ అప్పులు తీరిపోయే ప్లాన్ చేయి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైతే అక్కడ. అన్నీ పోయినా బాగానే ఉంది, పిల్లలు పోయారే, ఇంకెందుకు ఆ దేవుడు? ఇంకెందుకు ఆయన నమ్మటం ఎందుకు? మన దాకా పనోడు మనం పిలిస్తే నమస్కారం చేసి వచ్చేవాడు, ఇప్పుడు వాడు కూడా పోయిండు. నువ్వు చూడకపోతేనేమో ఏమీ లేవు. ఏంది నిజంగా దేవుడు ఉంటే ఇట్లా జరుగుద్దా? అసలు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా? పోనీ నేనేమన్నా అన్యాయం చేస్తే ఆ కీడు వచ్చిందని చెప్పు, నేను ఒప్పుకుంటా. నువ్వు కానీ నేను కానీ ఏనాడు ఏ కీడు చేయలేదే. అనాథలు వస్తే తలుపు తెరిచి ఇంట్లో ఉంచి ముద్దన్నం పెట్టి పంపించినవే. విధవరాలు వస్తే వస్త్రాలు ఇచ్చి వాళ్ళ మీద జాలి తెలిసావే. వృద్ధుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఒక ఆశ్రయం కట్టించి వాళ్ళని పోషించావే. తండ్రి లేని పిల్లల్ని నీ పిల్లలుగా పెంచామే. మనం ఏమన్యాయం చేసినాయా? ఇంత న్యాయం చేస్తే మనకింత కీడ కలిగించేది అంటే దేవుడు మనల్ని నాశనం చేశాడో. ఇప్పుడు మనిషి ఆలోచన ఎట్టుండాలా? ఎట్టుండాలా? నన్ను పరిశీలిస్తున్నాడు. ఏమని? సాతానుడు ఏమంటున్నాడు? నువ్వు ఆయనకు ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చావుగా, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు వాడు. దేవుడు ఏమంటున్నాడంటే, సరే ఆస్తి ఇస్తేనే స్తుతిస్తాడా, అది లేకపోయినా స్తుతిస్తాడా చూద్దామని అప్పగిచ్చాడు. మనం కూడా అంతే. ఇంట్లో కలర్ టీవీ ఉంటే స్తోత్రం, అప్లోడ్ ఇచ్చి తీసుకుపోయాడు. ఏం చేయాలి? ఇంకేముంది, ఉన్న టీవీ కూడా పోయా. అప్పుడు ఏమనాలి? దేవుడు నా టీవీని దుర్మార్గులకి అప్పగిచ్చిండు అనొచ్చా? దేవుడు ఒక వ్యక్తిని పరిశీలిస్తున్నప్పుడు అన్నాను, ఆ వస్తువు ఉంటేనే స్తుతి కాదు, అది లేని దినాలు వస్తాయి ఒక సమయంలో. ఆ సమయంలో నీకు ఇల్లు ఉండదు, ఆ సమయంలో నీ వాళ్ళు ఎవరు నీ దగ్గరికి రారు, నిన్ను ఆదుకోరు,
ఆ సమయంలో ఉన్న వాళ్ళే నిన్ను దూషిస్తారు. ఆ సమయంలో అప్పులే అవుతావు, పిల్లలు దూరం అవుతారు, రోడ్డును పడతావు, ఏకాకి అవుతావు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. అలాంటి సమయం భక్తిపరుడు జీవితంలో వస్తే ఏం చేస్తావు అప్పుడు? మరి మనకన్నా ముందు వచ్చిందిగా భక్తుడికి, మనకన్నా ముందు వచ్చింది కదా భక్తుడికి. ఇప్పుడు ఏ కంచెలోనంటే పరిశోధించే కంచెలో నువ్వు ఉన్నావు. ఆ కంచెలో అన్నీ ఉంటేనే దేవుడు అంటవా, ఏది లేకపోయినా దేవుడే అంటవా? అక్కడ నిరూపించుకో భక్తి. ఒట్టప్పుడు అందరు భక్తులే, ఒట్టప్పుడు అందరు భక్తులే. ఉన్నది తీసేయని ఏం చేస్తావు అప్పుడు అంటే, నువ్వు ఆశీర్వదిస్తేనే వస్తావు, ఉన్నది తీసేస్తే రావు. రాకపోగా దేవుడు నాకు అన్యాయం చేసిన అంటావు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనసు నీకు అర్థం కాల. నువ్వు వస్తువులు చూసి వచ్చే టైపు, నువ్వు ఆస్తులు చూసి వచ్చే టైపు, నువ్వు వివాహం చేస్తే, పిల్లలకు చీటీ ఇస్తే, లేదా ఉద్యోగం వస్తే, పెళ్లి జరిగితే అవి చూసి వచ్చే టైపు. అదిగా దేవుడు కోరుకోవాలనుకునేది. అవి ఇప్పుడు ఉంటాయి, ఇంకా సేపటికి పోతాయి. అంటే భక్తిపరుడు జీవితంలో ఏమీ లేని ఉన్నాయి పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు చెప్పు? యెహోవా నామానికి స్తోత్రం కలుగునుగా కాను దేవుడు సంతోషిస్తాడు. అవునా? ఇదొక బాధ. ఉన్నాయి ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు. పోనీ ఆరోగ్యమైనా ఉంది, పని చేసుకొని పావలా సంపాదించుకుందామంటే రెండో స్టెప్ దగ్గరకు వచ్చేసరికి అరికాలు నుండి నడినెత్తి వరకు బాధగల కురుపులను యోబుకు మొత్తాడా చూడండి ఆడ 2వ అధ్యాయము. కాబట్టి అపవాది 2వ అధ్యాయము 7వ వచనం, యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నరినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడా. అంటే ఇదివరకంటే అన్నీ పోయినాయి, ఆరోగ్యం ఉంది అనుకుందాం, ఇదన్నా చేసుకొని బతుకుదామని. ఇప్పుడు ఆరోగ్యం కూడా లేదు. అంటే రోగాలు ఉన్నాయి ఆయనలో. ఒక రోగం కాదు, 2 రోగాలు కాదు, సింపుల్గా పురుగులు వచ్చి తింటున్నాయి అంట ఆయన శరీరాన్ని. సింపుల్గా అంటే బతికున్నోడిని పురుగు తింటంటే ఇంక అది ఎట్టుంటుంది? ఎట్టుంటుంది బతికున్నోడిని పురుగు తింటుంటే? ఆరోగ్యం లేదు, ఇటు పిల్లలు లేరు, అటు ఆస్తి లేదు, అటు అన్ని సర్వం కోల్పోయి బోడెదలో కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు చేయి భక్తి, ఇప్పుడు చేయి ఆల్నైట్ ప్రార్థన, ఇప్పుడను దేవుడని పేరెత్తితేనే ఇంక మామూలుగా రాదనమాట కోపం. పేరెత్తితే ఎట్లుంటుంది అప్పుడు? మనకు చిన్న ఏదైనా పోయినాయి అనుకో, ఆదివారం ఆరాధన అంటే కస్సు పూస అంటాయి. ఏం భక్తి, ఏం ఆరాధన, ఏముంది, పోయింది మొత్తం పోయినాయి అని ఏమి ఇచ్చిందంట. ఇప్పుడు ఈయన శరీరం చిల్ల పెంకులతో శరీరాన్ని గోక్కుంటున్నాడు. అష్టైశ్వర్యంలో ఉన్న వ్యక్తి అంత హీనమైన పొజిషను ఉన్నాడు. దేవుణ్ణి గెలిపి దేవుణ్ణి మహిమపరచు. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం అంటే నీకు ఇచ్చిన వస్తువులను బట్టో, ఆస్తులను బట్టో, పిల్లలను బట్టో, వాటిని బట్టి కాదు దేవుణ్ణి నమ్మటం అంటే. అలాంటి వాళ్ళు లోకస్తులు కూడా ఉంటారు. లోకస్తులు కూడా అన్నీ ఇస్తే భక్తి చేస్తారు బాగానే, ఉన్నాయి తీసేస్తే. అప్పుడు కదా నువ్వు దేవుడితో నడవాలి, అప్పుడు కదా నువ్వు దేవుడితో ఉండాలి. పోనీ ఆరోగ్యం కూడా లేకుండా చేసి నువ్వు ఎడ చేయాలి భక్తి? భార్య వచ్చింది, చచ్చిపో అంటుంది. ఇంకా ఒకటే మాట, భార్య చచ్చిపో అంటుంది. ఇంకెందుకు నీ బతుకంటుంది? అన్నీ పోయినాయి, నువ్వు బతికేది ఎందుకంటే ఉన్నవాళ్ళు కూడా హింసిస్తుండే. స్నేహితులు వచ్చారమ్మా, బాధతో వచ్చారు. వచ్చి కూర్చొని ముగ్గురు అంటారు, అరే ఈడు మనందరికన్నా ధనవంతుడు కాదు, ఒక రేంజ్, ఒక వెలిగినోడు కాదు, మరి వీడికి ఈ పొజిషన్ ఎందుకు వచ్చిందంట అంటే ఇంకొకటి అంటాడు, ఏముంది తండ్రి లేని పిల్లల దగ్గర నోటికాడ కూడి తీసి ఉంటాడు వీడు. వాళ్ళు అంటాం, విధవరాలయ్యా సాయం చేయంటే మొఖాన్ని తిట్టుంటాడో.
భక్తులకి ఎప్పుడు జరగదు, భక్తిహీనులకే జరుగుద్ది, ఖచ్చితంగా డౌటే లేదు, ఈ ఏదో చేసి ఉంటారు అన్నారు ఆయన్నే. భక్తుడి మీదకి వచ్చిన ఆటుపోట్లు ఒకటి కాదు, రెండు కాదు, నిందించబడటంలో, మరణాలలో, అనారోగ్యములో, ఉన్నాయి పోగొట్టుకోవటంలో, సొంత వాళ్ళే చచ్చిపో అంటంలో అన్ని అనుభవిస్తున్న ఆయన భక్తుడు, అన్ని అనుభవిస్తున్నా. భక్తుడికి ఇదే కంచెం మన గనక ఉంటే ఎన్ని సహించగలుగుతాం. నిజమైన భక్తుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు లేకపోయినా రేపు తర్వాత దేవుడు ఇస్తాడు అంటాడు. హల్లెలూయా. అలాగనే ఉన్నాడు. వాళ్ళు దూషించి 42 అధ్యాయాలు అయిపోతాయి. అప్పటికి 42వ అధ్యాయములో యెహోవా యోబుకి సుడిగాలిలో ప్రత్యక్షం అయ్యను. హల్లెలూయా. భక్తులను మర్చిపోతాడా? భక్తుడికి అన్యాయం చేస్తాడా? ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడికి తెలియదా? నువ్వు లేమిలో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, నీ పరిస్థితి బాగలేదు, అందరు నిన్ను దూషిస్తూ ఉన్నారు, ఎటుపోయినా పని సక్సెస్ కావటం లేదు, ఈ పొజిషన్లో ఉంటే నువ్వు ఆశోధించబడుతున్నావు అంటే పరిశీలించబడుతున్న కంచెలో ఉన్నవేమో. అంత మాత్రాన నువ్వు సన్నగిల్లొద్దు, బలహీన పడొద్దు. దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకునే సమయము, రోజు అనేది ఒకటి ఉందే. ఎవరో మర్చిపోరో, ఆయన మర్చిపోయేవాడు కాదు. మనుషులైతే ఉన్నప్పుడు వస్తారు, లేనప్పుడు దూషిస్తారు. దేవుడు అలాంటి వాడు కాదు. యోబుని పరిశీలించటం అయిపోయింది. సాతానుగాడు నోరు మూసాడాక ఇంకేం మాట్లాడటంలా. ఇప్పుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడంట. మర్చిపోయాడు దేవుడు. ఆయన్ని మర్చిపోలేదు, మనల్ని మర్చిపోడు. నీ ఇంట్లో ఎంత అన్నం ఉందో తెలీదా? నువ్వు ఏం తిని బ్రతుకుతున్నావో తెలీదా? నువ్వు ఎంత వచ్చిన డబ్బులు ఎంత కడుతున్నావో తెలీదా? ఎంత హీన స్థితిలో ఉన్నావో తెలీదా? దేవుడు అంత ఎరగకుండా ఉన్నాడా? అంత అజ్ఞానంగా ఉన్నాడా? ఆయన కనుదృష్టి చూడలేకుండా ఉందా? తొందరపడి దేవుడు పరిశీలిస్తున్నప్పుడు ప్రాణమన్నా ఇస్తా కానీ నేను మాట తప్పని ప్రభు అనే రేంజ్కి ఎదగాలి. ఆ భక్తుల్ని దేవుడు కావాలని కోరుకుంటాడు. సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడంట. నా సేవకుడు యుక్తమైన మాటలు పలికాడో అంటాడు దేవుడు. చూడాడు ఏమంటున్నాడు? ఎన్నో అధ్యాయము? నా సేవకుడైన యోబు పలికినట్లుగా. అక్కడే సుడిగాలు అక్కడ ప్రత్యక్షమైతుడు. ఆ ప్రత్యక్షమైన సందర్భంలో 42 చూడు, 42:7 ఏమంటున్నాడు? ఏమని? 42 యోబు గ్రంథం 42:7 ఏమన్నాడు? నా సేవకుడైన యోబు పలికినట్లు. హల్లెలూయా. యుక్తమైంది పలుకుతున్నాడు ఆయన. చివరికి వచ్చేసరికి నా సేవకుడు అంటే శోధనలో మనం ఏం మాట్లాడుతున్నాం మొత్తం ఆడ చూస్తున్నామా? జాగ్రత్త. పరిశీలిస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో మొత్తం అక్కడ రికార్డ్ అవుతుంది, చూస్తున్నాడు. దిగులు చెందకు, నిన్ను దర్శించే సమయం ఒకటి ఉంది, నీకు ప్రత్యక్షమయ్యే సమయం ఒకటి ఉంది. నువ్వు దేవుని నిమిత్తం ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని పోగొట్టుకున్నావో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చావో, ఎంతోమంది మాటలు కత్తిపోట్లాగా నిన్ను గుచ్చాయో, వాటంతటిని కొట్టివేయటానికి దేవుడు నీ కోసం మహిమ కలిగిన ఒక రోజు ఉంచాడు. మర్చిపోయాడా యోబుని? యోబో, నువ్వు పలికింది నేను విన్నా, యుక్తమైంది పలికా. దిగులు చెందొద్దు. పోయినాయి కదా నీ ఆస్తిపాస్తులో, నేను ఇప్పుడు రప్పిస్తున్నా. ఒకంత కాదు, 2 ఇస్తున్నాను నీకు. 7 మగపిల్లలు, 3 అంటే ఎంతమంది చచ్చిపోయారో దేవుడికి తెలుసు. మరి ఇచ్చింది ఆయనేగా. మరలా ఇచ్చిందంట 42వ అధ్యాయములో. మరి అతనికి 7 కుమారులను. వాళ్ళగా చచ్చిపోయింది, 10 మందిగా చచ్చిపోయింది, లెక్క పూర్తయింది. అతనికి మొదట కలిగిన దానికన్నా 2 దేవుడు దీవించను. యోబు ఎన్ని తరాల వరకు బ్రతికేను? ఎన్ని తరాలు? అంత శోధన వచ్చిన వ్యక్తి 4 తరాలు బ్రతికిండంట. అంటే 4 తరాలను చూసాడు ఆయన. యెహోవా తన భక్తులను విడనాడు వాడు కాదు.
యెహోవా తన భక్తులకు దూరంగా ఉండేవాడు కాదు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ఇదిగో నేను నిన్ను పరిశీలిస్తున్నా, తొందరపడొద్దు, ఆవేశపడొద్దు, నోరు పారేసుకోవద్దు, అల్పవిశ్వాసిగా ఉండొద్దు, నా సన్నిధికి దూరంగా ఉండవద్దు. నీ పరిస్థితి నాకు తెలుసు, నీ లేమిస్ తెలుసు, నువ్వు బోర్దలో కూర్చున్నావు, ఏడుస్తున్నావు, నీ స్నేహితులు వచ్చి నిన్ను దూషిస్తా ఉన్నారు, నీ భార్య వచ్చి చచ్చిపోమంటా ఉన్నది. నేను అన్నీ చూస్తున్నా, వింటున్నా, ఎంతవరకు నిలబడగలవు, ఎంత తట్టుకోగలవు, నేను అన్నీ గమనిస్తున్నా. ఒక రోజు నీ ఓర్పుకి, నీ సహనానికి, నీ ఏడుపుకి నేను నిన్ను దీవించేది ఉందే అని దేవుడు చూస్తున్నాడు. అక్కడ మనం ఆవేశపడతాం, పాని అప్పులైనయా రాని, నేను దేవుడికి తెలీదా? భక్తుడికి అప్పు అయింది తెలీదా? అప్పు లేనిది తెలీదా? ఇంకాడ చెప్పాలంటే నేను ముట్టనాలని వస్తువులు నాకు ఆహారమని అన్నాడు ఆడ. అంటే ఇంకా అది ఎంత ఘోరమైన మాట ఆలోచించు. తినడానికి ఏం లేదు మరి ఆడ, ఏమీ లేదు మరి ఆడ. అంతటి స్థితికి వచ్చిన యోబునంట మరలా అష్టైశ్వర్యంలో కూర్చోబెట్టాడు, మరలా సింహాసనాన్ని ఎక్కిచ్చాడు, మరలా రెండింతలు మేలు చేశాడు. ఆ దేశంలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఈ రోజుల్లో అయినట్టయితేనా భూమి మీద లేరంటమ్మా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు. ప్లాస్టిక్ సర్జరీ లేచుకుంటే సినిమా హీరోయిన్లు. దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు వాళ్ళకి, ఎంత విలువనిచ్చాడు. యోబో నువ్వు అప్పుడైనా నిన్ను మించినోడు యూజు దేశంలో లేడు, ఇప్పుడు కూడా నిన్ను మించినోడు ఊజు దేశంలో లేడు. శోధించబడనప్పుడు అతనికన్నా టాపర్ లేడు, శోధించబడిన తర్వాత కూడా అతనికన్నా టాపర్ లేడు. అంటే ఇప్పుడు మన భక్తి ఎట్టుండాలంటే 3వ కంచెలో పడక మునుపు ఎలాగైతే ఉన్నామో శోధించబడిన తర్వాత, పరిశోధించబడిన తర్వాత కూడా మనం అలాగనే ఉండాలి. మనం కొట్టివేయబడకూడదు. మన భక్తి అదే రేంజ్ని కంటిన్యూ చేయి, దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెట్టటకు శక్తిమంతుడు. హల్లెలూయా. మరలా పనివారు వస్త్రీ, మరలా అందరూ వస్త్రీ. అప్పుడు వచ్చారంట అక్క చెల్లెల్లో మొత్తం గుమ్ముగూడు. అయ్యో ఎంత బాధపడ్డావయ్యా తమ్ముడా, స్నేహితుడా. ఊరకు రాలేదంట, అమ్మవు ఊరకు రాలేదంట. ఎట్టొచ్చారు చూడండి అక్కడ. ఎన్నో అధ్యాయము 42. అప్పుడు అతని సహోదరులందరూ అప్పుడు గుర్తొచ్చిండ్రంట అక్క చెల్లెలందరూ వచ్చి పుచ్చుకొని అబ్బా ఆయన దుఃఖంతో ఉన్నప్పుడు వచ్చి ఏడవలేదు వీళ్ళు, ఆయన బాగుపడ్డప్పుడు వచ్చి ఏడుతున్నారు. అంతేగాక ఒక్కొక్కడు అంటే కొంత సొమ్ము వచ్చేవాళ్ళు ఎవరికి రాలా. అంటే నిన్ను అవమానించి నిన్నిచ్చిన వాళ్ళ ద్వారా కూడా నీకు మేలు చేస్తున్నాడు అని అర్థం. నేను ఒకప్పుడు నీ దగ్గరికి రాలేదుగా, నిన్ను ఓదార్చలేదు, ధైర్యపరచలేదు, మాట్లాడినారుగా, ఎడబకంగా ఉన్నారుగా, వాళ్ళ ద్వారానే కాసులు పట్టుకొని వచ్చేటట్టు చేస్తున్నాడు దేవుడు ఆడ. సొమ్ము. ఇప్పుడు ఏ అన్యాయం చేశాడు దేవుడు? ఈ భక్తుడి జీవితంలో ఏ అన్యాయం చేశాడు? యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యథార్థవంతుడు, ఆయన భక్తుడిని చెరపడు. వాక్యం తెలియక ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఏదైనా వింటే, లేకపోతే వాళ్ళకి నష్టం జరిగిందిగా నాకు కూడా జరుగుద్దేమో, వాళ్ళకి ఏం చేసిండని వాళ్ళని చూసి మనం సన్నగిలటం, అది కాదు భక్తి అంటే. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే శవం లేచినా కానీ నేను ఆయన్నే నమ్ముతాను. మరణకరమైన రోగం వచ్చినా కానీ దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టవు. మరణకరమైన రోగంతో ఎలీషా చచ్చిపోయాడు, గుర్తుందే? అంత పెద్ద భక్తుడికి మరణకరమైన రోగం. దేవుణ్ణి విశ్వసించటం అంటే ఏదైనా ఇస్తే కాదు, ఏదైనా ఇస్తే కాదు. దేవుడితో బేరాలు ఆడొద్దు. అది ఇస్తే ఇది చేస్తా అనొద్దు. అది ఇయ్యకపోతే చెయ్యి, అది ఇయ్యకపోయినా చెయ్యి. అది నిజమైన ప్రేమ. అన్నీ ఉంటే గబగబ వచ్చావా, ఏమీ లేవు రావా, ఇదే నా ప్రేమ అంటే, ఇదే నా ప్రేమ అంటే అది కాదు ప్రేమ. అందుకనే తల్లి మరిచినా తండ్రి విడిచినా
సొంతోళ్ళు వదిలిపెట్టారు, వదిలిపెట్టారు మరి ఆయన్ని. సొంతోళ్ళు రాలేదు అక్కడికి, కుటుంబీకులు రక్త సంబంధికులు రాలేదు అక్కడికి. నేను వదిలిపెట్టనన్న దేవుడి మాట 42 అధ్యాయాలు జరిగినాయి అతని గురించి. మరలా సుడిగాలిలో దిగాడు, అక్కడ మాట్లాడుతున్నాడు జీవం కలిగిన దేవుడు. యోబు, నేను నిన్ను మర్చిపోయాను అనుకున్నావా? నాకు తెలీదా నిన్నెవరెవరు ఏమన్నారో? మొత్తం చెబుతున్నాడు అక్కడ, మొత్తం మాట్లాడుతున్నాడు అక్కడ. మన జీవితంలో సాక్షిగా ఉండాలి. శోధించబడినప్పుడు కూడా పరిశుద్ధుడని సాక్ష్యం ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు కూడా పరిశుద్ధుడనే సాక్ష్యం ఉండాలి. ఎప్పుడు కంచెలోనే ఉన్నామని నిర్లక్ష్యం చేయొద్దు. ఒక సమయంలో పరిశోధన అనే కంచెలోనికి నువ్వు వెళ్ళాలి. ఆ సమయంలో నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసినా సమాధానం రాదు. ఆ పరిశోధన అయిపోయిందాక, పూర్తిగా పరిశోధన అయిపోయిన తర్వాత దేవుడు నియమించిన టైంలో అప్పుడు ఆయనే సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి ఆలోచించు. కానీ ముందున్న దినాల్లో దేవుడు నీకు మేలే చేస్తాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుణ్ణి నమ్ము. అల్పవిశ్వాసిగా ఉండొద్దు. ఇతరుల మాటలు నమ్మొద్దు. దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. యోబును మర్చిపోలా, మనల్ని మర్చిపోడా. యోబును దీవించాడు, మనల్ని దీవిస్తాడు. అందుకనే జీవం కలిగిన దేవుని చేతిలో పడటం భయంకరం అంట. ఆయన చేయంటే సామాన్యమైంది కాదు. నేను చెప్పా, ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయని చెప్పారా పాలపుంతలు? ఈ విశ్వంలో పాలపుంతలు ఎన్ని ఉన్నాయని చెప్పా, అవునా? ఒక పాలపుంతకే కోటాను లెక్క పెట్టలేనని కోట్ల గ్రహాలు ఉన్నాయి, అవునా? మరి ఇంతటి వాటిలో ఏలి అనే భక్తుణ్ణి దేవుడు పరమునకు తీసుకుని పోవటానికి వాహనాన్ని ఇచ్చి పంపించిండంటే రూట్ ఎట్ట తెలిసింది? అడ్రస్ ఎట్ట తెలిసింది చెప్పు. అద్భుతం కదా అది, ఆశ్చర్యం కదా అది. అంత టెక్నాలజీ ఉంది ఆయనకి, అంత టెక్నాలజీ. నాకు తెలిసి యోబు తర్వాత ప్రత్యక్షమైన తర్వాత అందరూ సిగ్గుపడి ఉన్నారు. ఆ రోజుల్లో అందరూ సిగ్గుపడ్డారు. అరే కాస్త కష్టం కలగానే మనం తప్పుకున్నాం, అతను అలా నిలబడ్డాడురా, అతను భక్తుడురా, అతని జీవితం చూడురా, మనం చూడురా. ఈ కాసేపుట్లో మనం సన్నగిల్లిపోయినవా, అతడు దేవుడు ప్రత్యక్షమై మరలా పోయిని తిరిగి పొందుకొని మరలా తలగానే ఉన్నాడు. మనం ఆ మాటలు దూషించటం, ఈ మాటలు దూషించడం, మన బతుకులు ఎట్టున్నాయి. ఆయన మరలా ఎదిగిపోయాడు. ఎప్పుడు కూడా పరిశీలించబడుతున్న వాళ్ళు నష్టంలో ఉన్నారంటే వాళ్ళని ఎప్పుడు ఏలెత్తి చూపియద్దు, వాళ్ళని ఎప్పుడు అవమానపరచొద్దు. దేవుడు చూసుకుంటాడులే అనండి. హల్లెలూయా. ఎన్ని కంచెలు? మొదటి కంచెమో లోకంలో ఉన్నప్పుడు కంచె, అది ఎవ్వరు విడిపించలేరు శరీరాన్ని. కానీ దేవుడు విడిపించి రెండో కంచెలోనికి తెచ్చాడు, భక్తి అనే కంచెలోనికి తెచ్చాడు. ఆ తర్వాత దేవుడు మనం ఆయన ఇస్తేనే నమ్ముతున్నావా, ఇయ్యకపోతే నమ్ముతున్నావా అనటానికి ఇదిగో పరిశీలన అనే కంచెలోనికి అప్పగిస్తుంటాం. ఈ పరిశీలన అనే కంచెలో ప్రాణమన్నా వదులుకో, పరలోకం దక్కుద్ది, తిరుగులేదో. ప్రాణమైనా వదులుకో, కానీ భక్తిలో సన్నగిల్లొద్దు. యోబును దూషించిన తర్వాత 3 స్నేహితులతో ఏమంటుండో తెలుసా? మెదలకుండా పోయి యోబు ప్రార్థన చేయించుకోండి యోబు చేత అన్నాడు. రేపు నీ దగ్గరకు వస్తారు ప్రార్థన చేయించుకోవడానికే. ఆమెం చెప్పట్లేదురా, అంటే మీకు ఇష్టం లేదేమోలే. ఇప్పుడు నిన్ను అన్నవాళ్లే నీ దగ్గరికి ఘనంగా వస్తువులు తీసుకొని రేపు నీ చేత ప్రార్థన చేయించుకుంటారు. ఆడ జరిగింది, ఆ భక్తుడి జీవితంలో అట్లా జరిగింది. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అట్టి కృప దేవుడు అందరికి ఇచ్చునుగాక. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.
బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.